పరశురాముడికి వినాయకుడికి యుద్ధం జరిగిందనే విషయం మీకు తెలుసా? పరశురాముడు కార్తవీర్యార్జునుని వధించిన తర్వాత తన గురువైన శివుడిని కలవడానికని కైలాసానికి వెళతాడు. మహేశ్వరుడు ధ్యాన నిమగ్నంలో ఉండగా పరమేశ్వరుడి ధ్యాన భంగం కలగకుండా గణేశుడు కాపలా కాస్తూ ఉంటాడు. పరశురాముడికి వినాయకుడు ఎదురై మీరు వచ్చిన కారణం ఏమిటని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు నేను పరమేశ్వరుని కలవడానికి వచ్చానని చెప్పగా, తండ్రి గారు ధ్యానంలో ఉన్నారని చెప్పగా మీరు ఇప్పుడు కలవడానికి వీలు లేదు. అప్పుడు పరశురాముడు నేను ఎలాగైనా పరమేశ్వరుని కలవాలని పట్టుబడతాడు. కానీ గణేశుడు ఎంత ఒప్పుకోకపోవడంతో పరశురాముడికి ఓపిక నశించి ఆగ్రహిస్తాడు. పరశురాముడికి వినాయకుడికి యుద్ధం మొదలవుతుంది. ఇద్దరి మధ్య యుద్ధం ఎంతో భయంకరంగా జరుగుతుంది. చివరికి పరశురాముడికి ఓపిక నశించి పరమేశ్వరుడు ఇచ్చిన గొడ్డలని వినాయకుడి వైపు విసురుతాడు. ఆ గొడ్డలనే నా తండ్రి గారు ఇవ్వడంతో గణేశుడు దానిపై దాడి చేయకుండా నమస్కరిస్తాడు. ఆ గొడ్డల వల్ల వినాయకుడికి ఒక దంతం విరిగిపోతుంది. అప్పటి నుంచి మన వినాయకుడిని ఏకదంతాయని పూజిస్తూ ఉంటాం.